బాస్ కేసీఆర్ త్వరలోనే ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా? సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 5 లక్షల మంది పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారా? పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు ఇదే కరెక్ట్ టైం గా భావిస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 5 లక్షల మంది గులాబీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గులాబీ శ్రేణులతో సమావేశమైన కేసీఆర్ ఇదే విషయాన్ని వారితో స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తోందట. అయితే ఈ సభను కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారట. త్వరలోనే 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. భారీ బహిరంగ సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా ఎన్నో ప్రభుత్వాలను చూశా కానీ ఇలాంటి సర్కారును ఎన్నడూ చూడలేదు, ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పిన విషయం తెలిసిందే. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కార్ను కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవనెత్తుతారని తెలుస్తోంది. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు. అంతే కదా, ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళా భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కేడర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొంటున్నారు. రేవంత్ సర్కార్ను అడుగడుగునా నిలదీస్తున్నారు. అవకాశం దొరికితే చాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే ఇద్దరు నేతలు అవిశ్రాంతంగా పోరాడుతున్నా మాజీ సీఎం కేసీఆర్ లేరన్న నిరాశ కేడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ రాక కోసం మాజీ మంత్రుల దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ను ఫామ్ హౌస్ లో కలిసిన చాలా మంది లీడర్లు ప్రజాక్షేత్రంలోకి రావాలని కేసీఆర్ను పలుమార్లు కోరారు. అయితే ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది కూడా పూర్తవలేదు. ఈ సర్కార్కు ఓ ఏడాది సమయం ఇద్దామని కేసీఆర్ వారితో చెబుతూ వచ్చారు. అయితే ఈ సర్కార్కు గులాబీ బాస్ ఇచ్చిన ఏడాది గడువు ముగిసింది. ఈ క్రమంలోనే గులాబీ బాస్ జనం బాట పట్టేందుకు రెడీ అవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద గులాబీ బాస్ కేసీఆర్ భారీ బహిరంగ సభతోనే జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఒకసారి బహిరంగ సభను నిర్వహించడం ద్వారా కేడర్కు పూర్తి భరోసా ఇచ్చినట్టవుతుందని ఆయన భావిస్తున్నారట. మరోవైపు తన సభతో ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో నెట్టేసినట్టు అవుతుందని భావిస్తున్నారట. అందుకే భారీ బహిరంగ సభతో ప్రజాక్షేత్రంలోకి రావాలని గులాబీ బాస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అంతేకాదు తాను జనం బాట పడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తంగా ఈ సర్కార్ తీరును ఇప్పటి నుంచే ఎండగడితే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి మార్గం సుగమం అవుతుందని, గులాబీ బాస్ మనసులో మాటగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.